తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 10 నుంచి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 13న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి ఈటెల. బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు కావడంతో అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు విపక్షాలు, ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేందుకు గులాబీ నేతలు రెడీ అవుతున్నారు. చేనేత కార్మికులకు, చేనేత రంగానికి చేయూతనిచ్చేందుకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. అమరావతిలో తొలి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మార్చి 6న ఉదయం 11:06 కొత్త బిల్డింగ్ లో సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సభ వాయిదా పడనుంది. ఆ తర్వాత సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీఎల్ సమావేశంలో ఫైనల్ చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు విపక్ష నేత జగన్ కు విడిది ఖరారైంది. విజయవాడ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ను జగన్ కు కేటాయించారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ హవా కొనసాగించింది. పలు జిల్లాల్లోని 9 ఎమ్మెల్సీ స్థానాల్లో 6ని తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 3, అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంతెన సత్యనారాయణ, అంగర రామ్మోహన్, తూర్పు గోదావరి జిల్లాలో చిక్కాల రామచంద్రరావు, అనంతపురం జిల్లాలో దీపక్ రెడ్డి, చిత్తూరు జిల్లాలో దొరబాబు, శ్రీకాకుళం జిల్లాలో శత్రుచర్ల విజయరామరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది. ఇక ఈ నెల 6న ఎమ్మెల్సీగా లోకేష్ నామినేషన్ వేయబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు ఓడినా సహించేది లేదని పార్టీ ముఖ్య నేతలను చంద్రబాబు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ పార్టీ అభ్యర్థి విజయం కోసం కష్టపడాలన్నారు. అయితే తెలంగాణ అభివృద్ధిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పాలన తీరును ప్రపంచమంతా ప్రశంసిస్తుంటే బాబు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. అటు ఏపీ సీఎం చంద్రబాబుపై ఎంపీ కవిత విమర్శలు గుప్పించారు. మరోసారి చంద్రబాబు తన బుద్ధిని బయటపెట్టారు అంటూ విమర్శించారు. తెలంగాణకు చంద్రబాబు ద్రోహం చేస్తూనే ఉన్నారంటూ మండిపడ్డారు. ప్రజల భాగస్వామ్యంతో గజ్వేల్ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నారు సీఎం కేసీఆర్. సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. గజ్వేల్లో ఇంకా చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఈ నెల 6వ తేదీన జనహితలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు కేసీఆర్. దేశంలోనే తొలి మహిళా డ్రైవర్ సరిత తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డిని కలిశారు. ఆమె విజ్ఞప్తి మేరకు టీఎస్ఆర్టీసీలో డ్రైవర్ గా పోస్ట్ ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి. అర్హత ఆధారంగా రానున్న రోజుల్లో ఆర్టీసీలో మహిళా డ్రైవర్లకు అవకాశాలు కల్పించనున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి కాటేపల్లి జనార్దన్ రెడ్డికి మద్దతుగా మంత్రులు హరీష్ రావు, మహేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ విద్యార్థులు జనసేనాని కలిశారు. యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలను పవన్ కు తెలియజేశారు. విద్యార్థుల సమస్యలను మంత్రి గంటా శ్రీనివాసరావు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు. విశాఖకు త్వరలో రైల్వే జోన్ ప్రకటిస్తారని రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. టెక్నాలజీని వినియోగించి మంచి ఫలితాలు రాబడుతున్నందుకు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషన్ సివి ఆనంద్ కు రాజస్థాన్ ప్రభుత్వం ఇన్నోవేటివ్ లీడర్షిప్ అవార్డును అందజేసింది. ఇంటర్ పరీక్షల్లో నిమిష నిబంధన సడలించే యోచన లేదని స్పష్టం చేశారు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్. హైదరాబాద్ శివార్లలో మరో దారుణం చోటు చేసుకుంది. క్యాబ్ లో ప్రయాణిస్తున్న యువతిపై డ్రైవర్, మరో యువకుడు అత్యాచార యత్నం చేసిన ఘటన చౌటుప్పల్లో జరిగింది. అయితే క్యాబ్ నెంబర్ ట్రేస్ అవడంతో కేసును త్వరగా ఛేదించగలిగామన్నారు సిపి భగవత్. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐ బ్యాంకు ఖాతాల్లో కనీస మొత్తం లేకపోతే ఖాతాదారులకు జరిమానా విధించనున్నారు. మెట్రో సిటీస్ బ్యాంకు శాఖల ఖాతాల్లో కనీస నగదు నిల్వ 5,000, నగరాలు, పట్టణ బ్రాంచీల్లో 2,000, గ్రామీణ శాఖల్లో 1,000 ఉంచాలని కొత్త రూల్ తీసుకొచ్చారు. ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏప్రిల్ 28న నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును డీజీపీతో కలిసి స్పీకర్ కోడెల ప్రారంభించారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలు యూనివర్సిటీలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య అన్నారు. అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు జాతి విద్రోహ శక్తులకు మద్దతిస్తున్నారని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో 2,75,00,000తో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నుంచి పట్వారిగూడెంకు వెళ్లే రహదారిపై 2.5 కోట్లతో నిర్మిస్తున్న హైలెవెల్ వంతెన నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలో తాను దత్తత తీసుకున్న పిల్లలమర్రి, ఏపూరు గ్రామాలతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మహబూబ్ నగర్, సికింద్రాబాద్ డబ్లింగ్ పనులు త్వరలోనే చేపట్టనున్నట్లుగా తెలిపారు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్.
హరితహారంలో నాటిన మొక్కలను కాపాడేందుకు మంచిర్యాల జిల్లా అటవీ శాఖ గ్రీన్ ఫ్రైడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తిరుపతిలో 5 సభ్యుల చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 3.5 లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజయనగర్ ఎంఆర్పీజీ కాలేజ్ స్టూడెంట్స్ గొడవకు దిగారు. క్రికెట్ గేమ్లో తలెత్తిన గొడవను దృష్టిలో ఉంచుకుని కాలేజ్ ఫెస్ట్ లో ఓ గ్రూప్ స్టూడెంట్స్ మరో గ్రూప్ తో ఘర్షణకు దిగారు. నాగర్ కర్నూలు జిల్లా రాజాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు ఇచ్చిన ఐరన్ టాబ్లెట్స్ వికటించాయి. దీంతో దాదాపుగా 50 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. జగిత్యాలలో అక్రమంగా నిల్వ ఉంచిన 10 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోదావరి ఖనిలో అక్రమంగా ఆయుధాలు అమ్మేందుకు వచ్చిన ప్రకాశం జిల్లా వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి ఒక పిస్తోల్ 25 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బేగంపేట పోలో గ్రౌండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శవం తలను కుక్కలు నోట కరుచుకుని తీసుకువెళ్తూ ఉండగా ఆర్మీ వాళ్లు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ లో రాఘవేందర్ అనే హోంగార్డ్ ని గుర్తు తెలియని దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఇవాళ 6వ దశ పోలింగ్ జరగనుంది. ఈ ఫేజ్ లో 49 స్థానాలకు, మార్చి 8న జరిగే 7వ విడతలో 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక మణిపూర్ లో ఇవాళ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఫేజ్ లో 38 స్థానాలకు పోలింగ్ జరగనుంది. గంగా జలాల ప్రక్షాళనపై పదే విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి ఉమాభారతి మండిపడ్డారు. ప్రక్షాళన పనులు ప్రారంభం కాకపోతే రాహుల్ గంగలో దూకాలన్నారు. ఎంపీ అమర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ డింపుల్ యాదవ్ స్పందించారు. అమర్ సింగ్ టీవీలో వస్తే తన పిల్లల్ని కూడా చూడనివ్వనని, వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తానని అన్నారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులనే 2 సవాళ్లకు శాశ్వత పరిష్కారం కోసం ప్రపంచం భారత్ వైపు, యోగా వైపు చూస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. జేఎన్యూలో కాశ్మీర్ కు స్వేచ్ఛ అనే పోస్టర్ కలకలం రేపింది. కాలేజీలో కొత్త బిల్డింగ్ గోడలకు ఈ పోస్టర్ అతికించారు. దీంతో పరిపాలనా బృందం పోస్టర్ ను తొలగించింది. కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప తనయుడు కుమార్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలోకి చేరారు. ఐఐఎం కోల్కతా విద్యార్థులకు బంపర్ ఆఫర్ వచ్చింది. మేనేజ్మెంట్ పీజీ స్టూడెంట్స్ కు క్యాంపస్ ఇంటర్వ్యూలో భారీ వేతనాలతో ఉద్యోగావకాశాలు దక్కాయి. ఈ ఏడాది అత్యధికంగా 70 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు దక్కించుకున్నారు. శిశు మరణాల రేటును తగ్గించడంలో కేరళ అగ్రదేశాలతో పోటీ పడుతోంది. పుట్టిన 1000 మంది పిల్లల్లో ఏడాదిలోపు మృతి చెందుతున్న పసిపిల్లల సంఖ్యను 6కు పరిమితం చేసి శభాష్ అనిపించుకుంది. కేరళ ప్రజలకు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పేదలను డిజిటల్ పరిధిలోకి తెచ్చేందుకు 20 లక్షల ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా దేశంలో 70,000 కోట్ల బ్లాక్ మనీ బయటకు వచ్చిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ డిప్యూటీ చైర్మన్ తెలిపారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని ఆ పార్టీ మాజీ న్యాయ సలహాదారు సీనియర్ లాయర్ జ్యోతి చెప్పారు. శశికళ ఓ చెల్లని కాసు లాంటి వారిని విమర్శించారు. అయితే శశికళ వర్గానికి మరో గట్టి ఎదురుదెబ్బ కూడా తగిలింది. అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దినకరన్ నియామకాన్ని ఈసీ తోసిపుచ్చింది. జయలలిత మృతిపై దర్యాప్తు జరపకుంటే ఆమరణ దీక్షకు దిగుతానని పన్నీర్సెల్వం ప్రకటించారు. జయ మరణంపై ప్రజలకున్న అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. డిజిటల్ ఇండియా దిశగా కేంద్రం మరో ముందడుగు వేసింది. అన్ని బ్యాంకుల ఖాతాదారులకు నెట్ బ్యాంకింగ్ కల్పించాలని కేంద్రం ఆదేశించింది. ఢిల్లీలో వృద్ధులకు, 21 ఏళ్లలోపు విద్యార్థులకు ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లుగా ప్రకటించారు ఆ రాష్ట్ర రవాణా మంత్రి సత్యేంద్ర జైన్. మావోయిస్టులపై యుద్ధానికి సరిహద్దు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. దండకారణ్యం, ఏఓబీలోని మావోయిస్టు స్థావరాలపై దాడి చేయడానికి అనువైన ప్రాంతాల్లో ఎయిర్ బేస్ ఎంతో కీలకమని సరిహద్దు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కోల్కతాలోని మెక్డొనాల్డ్స్ లో ఫ్రెంచ్ ఫ్రైజ్ లో బాగా వేగిన బల్లి కనిపించింది. వెంటనే ఫ్రెంచ్ ఫ్రైజ్ తో పాటుగా చచ్చిన బల్లిని ఫోటో తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది కస్టమర్. రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్ ఘర్ జిల్లాలో ట్రక్కును జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. నోట్ల రద్దు దెబ్బకు ఆటోమొబైల్, ట్రాక్టర్ కంపెనీలు 2 నెలల్లో దాదాపుగా 8,000 కోట్లు నష్టపోయాయని మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయంక్ చెప్పారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గత 2 ఏళ్లలో 3,094 అత్యాచారం కేసులు నమోదయ్యాయని సాక్షాత్తు ఆ రాష్ట్ర హోంమంత్రి రామ్ సేవక్ పైక్రా చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ తమదని దశాబ్ద కాలంగా వాదిస్తున్న చైనా నుంచి వింతైన ప్రతిపాదన వచ్చింది. తాము అడుగుతున్న అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోని కొంత భాగాన్ని తమకిస్తే అందుకు ప్రతిగా తవాంగ్లోని అంతే భూభాగాన్ని ఇండియాకు ఇస్తామని తెలిపింది. సరిహద్దులు మార్చుకునేందుకు సిద్ధమైన సంకేతాలను చైనా పంపింది. ఇండియాతో చర్చల నిమిత్తం ఏర్పాటు చేసిన సరిహద్దుల సంప్రదింపుల కమిటీ హెడ్ దాయ్ బింగువో ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులకు 1,000 కోట్ల రుణాలు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా కేసును సుప్రీంకోర్టు మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. తన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ దివాళా తీసిన అంశంపై మాల్యా తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఫ్రాట్ అండ్ విట్నీ ఇంజిన్లు విఫలమవడం వల్లే కింగ్ ఫిషర్ నష్టపోయిందన్నారు.
అమెరికాలో విద్వేష ఘటనలు హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మేరీల్యాండ్ సిల్వర్ స్ప్రింగ్ లోని 2 మసీదులకు బెదిరింపు లేఖలు వచ్చాయి. అందులో ముస్లింలను హతమారిస్తే ఒక్కొక్కరికి $100 ఇస్తామంటూ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ సైన్య విస్తరణపై దృష్టి పెట్టారు. దేశ రక్షణ బడ్జెట్కు పరిమితులు ఉండరాదని ట్రంప్ సూచించారు. అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ పై వస్తున్న ఆరోపణలపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. జెఫ్ చాలా నిజాయితీపరుడు అన్నారు. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా వర్గంతో భారత్కు ఎంతో మేలు చేకూరనుందని అమెరికాలోని ప్రముఖ భారతీయ వ్యాపార మండలి తెలిపింది. అమెరికాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ అవసరం ఉందన్నారు. నకిలీ పాస్పోర్టులు, క్రెడిట్ కార్డులు, నగదు అక్రమ బదిలీ కుంభకోణంలో లక్షల డాలర్లు సంపాదించిన ఓ భారతీయ అమెరికన్కు అమెరికా కోర్టు 9 ఏళ్లు జైలు శిక్ష విధించింది. మాల్దీవుల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అబ్దుల్లా యమీన్ ప్రభుత్వం సౌదీ అరేబియాకు ఫాఫు అనే ద్వీపాన్ని అమ్మాలని యోచిస్తోంది. దీంతో మాల్దీవులకు అతి చేరువలో ఉన్న భారత్కు భద్రతా సమస్య ఏర్పడుతుందని భావిస్తున్నారు. జమాత్ ఉల్ దవా చీఫ్ మిలిటెంట్ హాఫీజ్ సయీద్ కుమారుడు తలహాకి సంబంధించిన వీడియో సంచలనంగా మారింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ కు పాకిస్తాన్ అండదండలున్నాయని భారత ఆరోపణలు మరోసారి రుజువయ్యాయి. దలైలామాను వేర్పాటువాదిగా ప్రకటించింది చైనా. అరుణాచల్లో దలైలామా పర్యటనకు భారత్ అనుమతిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతింటాయని చైనా హెచ్చరించింది. రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి వొడాఫోన్ సంచలన నిర్ణయం తీసుకుంది. $346కి 28 GB 4G డేటాతో పాటుగా అన్లిమిటెడ్ కాల్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్లకు పోటీగా తమ వ్యాపారాన్ని విస్తరించాలని పేటీఎం నిర్ణయం తీసుకుంది. పేటీఎంలో చైనా అలీబాబా గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. వివో తన వివో Y51L స్మార్ట్ ఫోన్ ధరను 3,000 తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. కంపెనీ 9,000కు ఇప్పుడు ఈ మోడల్ దొరకనుంది. మార్చి 31 నుంచి స్కైప్ వైఫై యాప్ను మైక్రోసాఫ్ట్ నిలిపివేసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్మెన్ వివిఎస్ లక్ష్మణ్ మరో క్రికెట్ అకాడమీని ప్రారంభించబోతున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్తో కలిసి నాచారంలో కొత్త అకాడమీ స్టార్ట్ చేయబోతున్నారు. ఇంగ్లాండ్ వేదికగా జూన్ 1 నుంచి 18 వరకు జరిగే 2017 ఐసీస్ మినీ ప్రపంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీని కోల్కతాలో ఆవిష్కరించారు. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు తలపడబోతున్నాయి. జూన్ 4న బర్మింగ్హామ్ వేదికగా జరిగే గ్రూప్ బి ప్రారంభ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియా ఢీకొంటుంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మళ్లీ చిక్కుల్లో పడ్డాడు. సంజయ్ బాడీగార్డులు మీడియా ప్రతినిధులపై దాడి చేయడంతో పోలీస్ కేసు నమోదైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి వేదికపై నృత్య ప్రదర్శనను ఇవ్వనున్నారు. తనను నిప్పుతో పోల్చుకున్న సుస్మితా సేన్ ఇప్పటి వరకు నిప్పుతో చెలకాటమాడేందుకు ఇష్టపడే వ్యక్తి తారసపడలేదని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దంగల్ బ్యూటీ ఫాతిమా మళ్లీ అమీర్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీలో అమీర్ అమితాబ్ తర్వాత లీడ్ రోల్ చేయబోతోంది. సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ తర్వాత చేయబోయే సినిమాల లిస్ట్ రివీల్ అయింది. ఏక్తా టైగర్ సీక్వెల్ టైగర్ జిందా హైతో పాటుగా కిక్ 2, దబాంగ్ 3 కూడా సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి.